ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అంటూ ఆమె ఎద్దేవా చేశారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని దుఃఖీభవ చేస్తున్నారని వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ఆరోపించారు. రాష్ట్రంలో 93 లక్షల మందికి పైగా రైతులు ఉన్నారు. అర్హత పేరుతో సగానికి సగం మంది రైతులకు కోత పెట్టారంటూ ఆమె తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. 47 లక్షల మందికే పథకం వర్తింపజేస్తారని, ఇది 43 లక్షల మంది మిగతా రైతులకు చేస్తున్న అన్యాయమేనంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వడపోత పేరుతో తీవ్ర అన్యాయం జరుగుతోందని, సూపర్ 6 పథకాలకు కోత పెట్టడం ఏంటని, హామీలు ఇచ్చే ముందు ఎందుకు కోత పెడతాం అని చెప్పలేదని ఆమె ఈ సందర్భంగా ప్రశ్నించారు. అయితే తల్లికి వందనం పథకం కింద కోతలే 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే 67 లక్షల మందికే ఇచ్చారని, 20 లక్షల మందికి విద్యార్థులకు మోసం చేశారని, మరోవైపు మహాశక్తి పథకాన్ని కూడా ఇలాగే మోసం చేశారని కూడా ఆమె ఈ సందర్భంగా విమర్శించారు. ఎన్నికలకు ముందు 1500 P4 కింద లింక్ పెడతామని ఎందుకు చెప్పలేదు, ఇదివరకు మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు కాలేదని కూడా ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ తరుణంలో వైసీపీ కూడా ఆమె విమర్శలను గుప్పించారు. ప్రజల పక్షాన వైసీపీ చేసేది నిజమైన ఉద్యమం కాదని, జగన్కి పనికి వచ్చే ఉద్యమాలు మాత్రమే చేసుకుంటారని, బీజేపీ మీద విమర్శ చేసే ఉద్యమాల జోలికి జగన్ వెళ్లరని కూడా ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టారు. బీజేపీ మీద జగన్ ఈగ వాలనీయడంటూ ఆమె ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఒక మహాసముద్రం, పిల్ల కాలువలు అన్ని సముద్రంలో కలవాల్సిందే. కాంగ్రెస్లో సీనియర్లు ఎవరూ కూడా నిరుత్సాహంగా లేరు, ఎటువంటి వర్గపోరు లేదు, అందరికీ కలుపుకొని పనిచేస్తున్నామంటూ కూడా షర్మిల క్లారిటీ ఇచ్చారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తాం. రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తోందని, విభజన హామీలను విస్మరిస్తోందని వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీకి బాబు, పవన్, జగన్ గులాంగిరి చేస్తున్నారంటూ కూడా ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపించారు. రాజధానికి నిధులు కేంద్రం ఇవ్వాలి కానీ అప్పులిచ్చి చేతులు దులుపుకుంటుందంటూ కూడా ఇదెక్కడి అన్యాయం అంటూ కూడా షర్మిల తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. ఇది మోసం జరుగుతుంటే కూటమి కట్టి బీజేపీకి మద్దతు ఇవ్వడం దారుణమని, రాష్ట్రానికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్తోనే విభజన హామీలు సాధ్యమవుతాయని కూడా షర్మిల క్లారిటీ ఇచ్చారు. ఇక పోలవరం పూర్తి చేయాలంటే కాంగ్రెస్ రావాలి, రాజధాని కట్టాలంటే కాంగ్రెస్ రావాలి, పార్టీ బలోపేతం కోసమే జిల్లాల పర్యటనలు చేస్తున్నట్లుగా కూడా ఆమె స్పష్టంగా తెలియజేశారు.